కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఈ కాలభైరవ స్వామి పుట్టుకకు సంబంధించి ఒక కథ శివపురాణం ద్వారా తెలుసుకుందాం. ఒకసారి శివుడు బ్రహ్మ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు, నేను సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుడను, నేను చెప్పినట్లుగానే మీరంతా నడుచుకోవాలి అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు. దాంతో వారిద్దరి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుని తూలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హుంకరించాడు. ఆ హుంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత కాయంతో 3 నేత్రాలతో త్రిశూలము, గద, ఢమరుకం వంటి ఆయుధాలను చేతులలో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే కాలభైరవుడు. కాలభైరవ స్వామి అనుగ్రహం ఉంటే కానీ కాశీక్షేత్రంలో అడుగు పెట్టలేము. హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుని కోరాడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని 5 శిరస్సులలో మధ్యన ఉన్న 5వ శిరస్సును ఖండించాడు. దీంతో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంతకు చేరాడు. నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల నీకు బ్రహ్మహత్యా పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మకపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చెయ్యి అని శివుడు సలహా ఇచ్చాడు. కాలభైరవుడు బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మకపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మహత్యా పాతకం భస్మం అయిపోతుంది అని సలహా ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. దీంతో కాలభైరవుడు కాశీ చేరుకున్నాడు. ఆయన బ్రహ్మహత్యా దోషం పోయింది. బ్రహ్మకపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మకపాలం పూడ్చిపెట్టిన చోటే ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని కపాలమోక్ష తీర్థం. తరువాత కాలభైరవుని చూసి శివుడు, కాలభైరవ, నీవు ఇక్కడే కొలువు తీరి క్షేత్రపాలకుడిగా బాధ్యతలు చేపట్టు. ముందుగా నీకే పూజలు జరుగుతాయి, నీ తర్వాతే నాకు పూజలు జరుగుతాయి అని పలిగాడు శివుడు. దీంతో కాలభైరవుడు ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన్ని ప్రార్థిస్తాడు కాలభైరవుడు. అందుకు కాలభైరవ, నీవు శివుని పుత్రుడివి కనుక శివునితో సమానం, బ్రహ్మదేవుని గర్వం అణచడానికి జన్మించిన వాడవు. దీంతో కాలభైరవుడు కాశీక్షేత్రంలో కొలువుదీరి క్షేత్రపాలకునిగా పూజలు అందుకుంటున్నాడు. ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఈ కాలభైరవ స్వామి అనుగ్రహం పొందడానికి యథాశక్తి ఓం శ్రీ కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటే చాలా మంచిదండి. కాలభైరవ స్వామికి సంబంధించిన స్తోత్రాలు వీడియో నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, చూడండి తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు కూడా మోటివేషన్ ఉంటుందండి. లైక్ చేయండి తప్పకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.